దేవునికి స్తోత్రం. న్యాయాధిపతులు 19వ అధ్యాయం మొదటి నుంచి నేను చదవటానికి ఒక జాతి గురించి, ఒక తెగవారి గురించి పరిపూర్ణత ఇవ్వాలని నేను ఈ అధ్యాయము మొత్తము కూడా పరిపూర్ణంగా చదివి తెలియపరుస్తానండి. నాకు తెలియచేసిన సమాచారాన్ని బట్టి, నా దేవుడు నాకు తెలియపరిచిన దాన్ని బట్టి. న్యాయాధిపతులు 21వ అధ్యాయం దాకా నేను మొత్తము కూడా వివరించాలనుకుంటున్నాను. తర్వాత కూడా ఆది కాండంలో ఒక విషయం తెలియపరుస్తాను, అది తర్వాత విషయము. అసలు ఇశ్రాయేలు ఎవరు అనేది. ఇశ్రాయేలులకు రాజు లేని దినములలో 19వ అధ్యాయం మొదటిది. ఇశ్రాయేలులకు ఆ కాలంలో రాజు లేడండి. అంటే వాళ్ళ మీద పరిపాలన చేసేవాడు, వాళ్ళకొక ఆలోచన చెప్పి నడిపించే వ్యక్తి ఇశ్రాయేలులకు ఆ కాలంలో లేడు. ఇశ్రాయేలులకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఏఫ్రాయిమీయుల మాన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యోదా బెత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉపపతిగా తెచ్చుకొనగా, అతని ఉపపతి అతనిని విడిసి ఒకనితో వ్యభిచరించి వేరే అతనితో, ఈమె తెచ్చుకున్న వ్యక్తితో ఉండకుండా వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందండి. ఆ స్త్రీ నుంచి వ్యభిచరించి యోదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోగా అక్కడ 4 నెలలు ఉండెను. వాళ్ళిద్దరూ అరుసుకొని మాట పెంచుకొని, ఈయన గదిమటం వలన ఏమేం చేసిందంటే, తప్పు చేసినప్పుడు గదుముతాడు కదా భర్త, తెచ్చుకున్న వ్యక్తి. భర్త గదివినప్పుడు ఆమె అలిగి తండ్రి ఇంటికి వెళ్ళిపోయిందండి, పుట్టింటికి వెళ్ళిపోయిందండి. 4 నెలలు ఆమె తల్లిదండ్రి దగ్గరే ఉంది. ఆమెతో 3వ వచనం అండి, ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకున్నటకై మళ్ళీ భార్యను తెచ్చుకోవటానికి ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను, ఒక పనివాడను 2 గాడిదలను తీసుకొని ఆమె దగ్గరకు వెళ్ళగా, ఆమె తన తండ్రి ఇంట అతన్ని చేర్చెను. అంటే భర్తను చేర్చుకున్నది. ఆ చిన్నదాని తండ్రి అతన్ని చూసినప్పుడు అతన్ని కలుసుకొని ప్రీతిగా మాట్లాడాడు, సంతోషించెను. ఆ చిన్నదాని తండ్రి యగు అతని మామ వెళ్ళని ఇలా ఎందున్న అతడు 3 దినములు అతని యొద్ద ఉండెను. ఇలా ఇద్దరిని కూడా అతను చక్కబెట్టడానికి, వాళ్ళిద్దరికి ఏదో మాటలు చెప్తారు కదా, ఆ మాటలను చెప్పి వాళ్ళని సమకూర్చడానికి 3 రోజులు అక్కడే ఉండమని చెప్పాడు. ఉన్నాడండి. 3 దినములు అతని యొద్ద ఉండెను కనుక వారు అన్నపానములు పుచ్చుకొనుసు అక్కడ నిలిసిరి. 4వ రోజు వారు వేకువను వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా, అంటే పొద్దున్నే చీకటి మొగానే లేచారండి వెళ్ళిపోవాలని ఊరికి. 4వ రోజు లేవగా మేలుకొనగా అతడు లేవసాగెను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెము ఆహారము పుచ్చుకొని తెప్పరిల్లిన తర్వాత, అంటే వంట అయిన తర్వాత అన్నం తిని బయలుదేరండి, బలముగా ఉంటుంది నడవటానికి అన్నట్టుగా చెప్పాడు ఆయన. తెప్పరిల్లిన తర్వాత నీ ద్రోవన వెళ్ళవచ్చునని తన అల్లునితో అనగా, వాళ్ళిద్దరూ కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనిరి. వంట అయిందాకా ఉన్నాడండి. వాళ్ళిద్దరూ కూర్చొని సంతోషంగా ఈ మాట ఏదేదో మాట్లాడుకుంటా వెళ్ళబుచ్చేసారండి.
అన్నపానములు పుచ్చుకొనిరి. తర్వాత ఆ చిన్నదాని తండ్రి దయచేసి ఈ రాత్రి, అంటే వాళ్ళు ముచ్చటాడుకుంటా ఏదేదో మాట్లాడుకుంటా భోజనం చేసేపాటికి అటో ఇటో మధ్యాహ్నం దాటిపోయింది. దాటేపాటికి ఆ చిన్నదాని తండ్రి ఏం చేశాడంటే, ఈ రాత్రి అంతయు ఉండి సంతోషించుము, ఈ రాత్రి కూడా ఇక్కడే ఉండి సంతోషముగా ఉండండి, ఈ నీ హృదయమున సంతోషపరుచుకొనము, నీ హృదయాన్ని నెమ్మదిపరుచుకొని సంతోషముగా ఉండు, సంతోషపరచుకో అని ఆ మనుషునితో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతంగా ఒప్పించాడు. 4వ దినము బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడ ఉండెను. ఆమేన్.